నువ్వు చెప్పిందంత నిజమా? నిజమేరా, నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. ఇదివరకే పెళ్ళైన వాడివి మళ్ళీ ప్రేమదమ్మ అంటూ ఆ కీర్తన అంటే పడతావేంట్రా? కీర్తన్ని మనసారా ప్రేమిస్తున్నాను రా. మరి నీ భార్యని? అది నాకు భార్య కాదు, అప్పుడు జరిగింది పెళ్లి కాదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మా పెళ్లి వాయిడ్. మైనార్టీ తీరు వాళ్ళకి పెళ్లి చేయకూడదు, అది నేరం. సరే, నీ భార్యకు విడాకులన్నా ఇవ్వాలి కదా? న్యాయంగా అవే అక్కర్లేదు. కానీ ఫైనల్ గా వాళ్ళకు మాట చెప్పేసి కీర్తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కాస్త నీ సహాయం కావాలరా. ఏం చేయమంటావు? ఊరెళ్ళి వాళ్ళకి మాట చెప్పిరమంటావా? కాదు, ఊరెళ్ళి నాలా యాక్ట్ చేయాలి. నేను మీ ఊరెళ్ళి నీలా యాక్ట్ చేయాలా? నో, నా వల్ల కాదు, ఇంపాసిబుల్. అలా అనకే ప్లీజ్. చూడు, మా పెద్దనాన్నగారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపటికల్లా నేను అక్కడికి రాకపోతే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. ఆయన వస్తే చిక్కుల్లో పడిపోతానే. ప్లీజ్, ఒక స్నేహితుడికి ఈ మాత్రం సహాయం చేయలేవురా? ఇదెక్కడ దిక్కుమాల సాయమే? ఏ ఆడదైనా నా పేరుతో మా ఆయన దగ్గరికి వెళ్ళమని ఇంకో ఆడదాన్ని అడుగుతుందా? అడగడనుకో, అయినా తప్పదురా. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల రాక్షసికి నాకు పర్మనెంట్ గా బంధం తెగిపోయేట్ చేయాలి. ఏం చేస్తావో, ఎలా మేనేజ్ చేస్తావో వన్స్ ఫర్ ఆల్ గుడ్ బై చెప్పొచ్చేయాలి. మరి అక్కడ వాళ్ళకు నువ్వు తెలుసు కదే. తెలీదురా. 10 ఏళ్లుగా నేను ఆ ఊరు వెళ్ళలేదు. మా పెద్దనాన్నగారికి ఆరోగ్యం బాగుండక ఆయన ఇటు రాలేదు. పైపెచ్చి ఆయన కవి. కథలు గట్రా రాస్తాడా? కాదే, కవంటే ఆయన కనపడదు వినపడదు. మా నాన్నగారు నేను ఆ ఊరు వదిలేసిన దగ్గర నుంచి వాళ్ళకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఒక్క దత్తాత్రేయుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి నేను ఎలా ఉంటానో కూడా తెలియదు. ఆయన యాత్రలకు వెళ్ళాడు కాబట్టి చిక్కేలేదు. అందున కాశీకి వెళ్ళాడు, తిరిగి వస్తాడో లేదు. ఒకవేళ వచ్చేసి నన్ను గుర్తుపెడితే? అలా జరగకుండా చూసే పూచి నాది. ఆ ఇంట్లో మనుషుల గురించి, నా చిన్నప్పటి అలవాట్ల గురించి నీకు డీటెయిల్ గా చెప్తా కదా. బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్ గెలుచుకున్న దానివి ఈ మాత్రం యాక్ట్ చేయడానికి నీకు భయం ఏమిటి? జీవితంలో యాక్ట్ చేయడం చాలా కష్టం రా నాయన. ఏ మాత్రం తేడా వచ్చినా నీకే సింపుల్ గా నా తోలు వచ్చేస్తారు అక్కడ. నా మాట వినవే. సరేలే, వెళ్తాను. వస్తానా? ఇదేమిటి కీర్తన? మెళ్ళో మంగళసూత్రం లేకపోతే మా పెద్దనాన్నగారు ఊరుకోరు. బలవంతంగా నీకు ఆ వెంకట శివంగడితో కట్టించినా కట్టించగలరు. అందుకే ఆ పని నేను చేసి నేను ఇబ్బంది నుంచి తప్పిస్తున్నానన్నమాట. ఆడపిల్లకి మంగళసూత్రం కట్టడం తమాషాగా లేదు. నాకు మంత్రం రాదే. మాంగళ్యం తంతునా నేనా A+B² = A²+B² +2AB. ఇప్పుడు మా గురువు గారు అప్పు చేసి పప్పు కూడా అనే చిత్రంలో అన్న మాటలు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఆ తర్వాత నీ దగ్గర ఏమీ ఉండదు, నా దగ్గర ఏమీ ఉండదు. ఇద్దరం కలిసి అప్పులన్నా చేసుకోవచ్చు, అడుక్కునన్నా తినచ్చు. అదిగాక అయ్యా సర్వానందం గారు, తమరు నా అభినయ కౌశలాన్ని గమనిస్తున్నట్టు లేరు. योर अटेंशन प्लीज. He will not like your acting English. उनको आपकी नटना अच्छा नहीं है. हिंदी తమరి నటన వారికి నచ్చి ఉండలేదు. తెలుగు అవరికి. అబ్బా, అన్ని భాషల్లో సతాయింతకు అయితే కమకరావు. అయ్యా, నన్ను ఆపేయమని సెలవా? ఆ మాట అన్నా నువ్వు ఆపుతావా గిరీశం? కానీ నీ దోవ నీది, నా దోవ నాది కదా. చిత్తం తమ దయ. ఒకసారి బనగాన పల్లెలో నేను ఇదేనా బాబు ఇల్లు? వేసి పద్యం వస్తానండి. అందుకుంటుంటే, ఎప్పుడు వచ్చేదేవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టము. పెద్ద నాన్న, ఆ? పెద్ద నాన్న, ఇదిగో, నాకెవరు తమ్ముళ్ళు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు. ఎవరయ్యా నువ్వు? నేను ఇలా నటించి నా ఆస్తి కాజేద్దామని చూస్తున్నావా? కాదండి, నాకు అవసరం. నెల్లూరులో నట చక్రవర్తి బిరుదు అందుకున్నవాడిని. నా దగ్గర నీ కుప్పి గంతులు, కప్పగంతులు. అది కాదండి, నేను మధురి పెద్దనాన్న గారు జగపతిరావు గారు అబ్బాయిని. తమరా బాబు, ఇట్లండి. అంటే పట్నంలో పెరిగితే వాయు వరుసలు ఏం తెలుస్తాయండి? అయ్యగారు తమ పెద్దనాన్నగారు కాదండి, పెద్ద మామగారు. అది కాక ఈయన అయ్యగారు కాదండి. ఆయనకి ఈయనకి నందికి పందికి ఉన్నంత తేడా ఉందండి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇదిగో, మీ అయ్యగారిని నందనుకో, వందనుకో, నాకు అనవసరం. అని నన్ను మాత్రం పంది అనకు. పందల పాకలో 100 దండలేసి పద్య శిఖామణి బిరుదిచ్చారు, నాకు తెలుసా? అయ్యా, తమ అల్లుడు గారు. బలేరియా మనిషా, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. వెళ్ళి రావయ్యా. ఈయనేనండి. ఏమిట్లా చికమక్క వాటేసుకు మరి ఇంజక్షన్ ఇస్తాడా? తమ అల్లుడు గారు, జగపతిరావు గారు అబ్బాయి వెంకట శివుడు. శివుడా? ఓరి ఓరి ఓరి, మనిషి అంత ఎదిగావురా అబ్బాయి.
ఎన్నేళ్ల నుంచో రమ్మని రాస్తుంటే నీకు తీరిక ఇప్పుడు దొరికిందా? నేనే వచ్చి చూద్దామంటే ఈ మధ్య బొత్తిగా కనబడి రావడం లేదు, వినబడి రావడం లేదు. రే చికమక, అయ్యా. ముందు అబ్బాయిని లోపల తీసుకెళ్ళి చల్లటి చల్ల ఇవ్వు. నాకు పోసేట్టులు నీళ్లు కావు. నువ్వు దొంగసాటుగా దాచుకుని తాగుతావే మంచి మజ్జిగ, అవి ఇవ్వు అబ్బాయికి. అతను అన్నా లోపలికి. అయ్యా ఇది విశ్రాంతి అనుకుందాం. తరువాయి భాగము చల్లియో చల్లకు. అబ్బా దయచేసి ఆపుదు, నీకు పుణ్యం ఉంటుంది. నేనండి అయ్యా పోస్ట్ మ్యాన్. పర్వానందం గారికి ఉత్తరం ఉందని వస్తుంటే చెరువు గట్టున జారిపడ్డానండి. కిందండి అయ్యా. ಅಯ್ಯ ಬಾಬು ಟೈಮ್ ಎಂತ ఏంటండి? ಅದಕ್ಕೊಂದು ಅಮ್ಮನವರು ಬಸ್సులో ಬರ್ತಿದ್ದಾರೆ. ಕನ್ನಡ అమ్మచ్చి బస్సులే ಬಂದುಂಡಿ ఎరికి మలయాళం మేం సాబ్ బస్సులే కోరి ఆసూచి బెంగాలీ అమ్మాయి గారు బస్సులో వస్తున్నారు తెలుగు. నమస్తే హిందీ, వణక్కం తమిళ్, గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్, నమస్కారం తెలుగు. ఆలస్యమైనందుకు క్షమించాలి. నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. బండి కట్టించుకొచ్చేసరికి ఇంకా ఆలస్యం అయిపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చాను. రండి తెలుగు, వాంగో తమిళ్, ఆయియే హిందీ, ప్లీజ్ కమ్ ఇంగ్లీష్. మీ పెద్దనాన్నగారు మీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారమ్మా. పెదనాన్నగారు ఎవరు? అదేమిటమ్మా అయ్యగారు? అయ్యగారు ఎవరు? సర్వానందం గారు. సర్వానందం గారు ఎవరు? ఇంతకీ మీరెవరు? నా పేరు వెంకటలక్ష్మి. విఘ్నేశ్వర్ కాదా? కాదు. అంటే మీరు సర్వానందం గారు తమ్ముడు సత్యానందం గారు అమ్మాయి కదా? కాదు, వెంకటప్పయ్య గారు అమ్మాయిని. నాన్నగారు బండి పంపిస్తున్నారు, ట్రాక్టర్ పంపించారేమో అని ఎక్కాను. మా గొప్ప పని చేసే కానీ దిగవమ్మా. గాలి తీసేసిన ట్రాక్టర్ ట్యూబ్లైట్ మొహం చూసి అనుకున్నాను. ఎవరెవరి కోసం ఏ బండి పంపించినా ఎక్కేయడమేనా? దిగో. ఎవరైనా దిగుతారా? మీరు కూడా వెంకటప్పయ్య గారు అమ్మాయినా? కాదు. మీ పేరు కూడా వెంకటలక్ష్మేనా? కాదు, వింధ్య. కాదు, విఘ్నేశ్వరి. మీ పెద్దనాన్న గారి పేరు? సర్వానందం గారు. ఆయన వయసు ఎంత? 30-40? 70. అమ్మాయి గారు మీరేనండి. నన్ను చిన్నప్పుడు చూశారు, గుర్తుండి ఉండాలండి. రండి రండి. ఈ కాతేకే మన గాం 2 మైల్ పూరి. ఏ భాష? బెంగాలీ. అంటే ఇక్కడి నుంచి మన ఊరు 2 మైళ్ళు ఉంటుందని అర్థం. ఎక్కడమ్మా? ఎంగరండి 10 నిమిషంలో నమ్మ ఊరు పోయేళ్ళం. ఇదేం భాష? తమిళ్. అదే 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి మన ఊరు వెళ్ళిపోతామని అర్థం. నీ పేరేమిటి? తికమక. ఏ భాషలో? అన్ని భాషల్లోనూ. తెలుగుకి తి, కన్నడానికి కా, మరాఠీకి మా, కొంకణికి కా. ఆ భాషల పట్ల గౌరవంతో నా పేరులో పెట్టుకున్నాను. మీకు బోర్డు అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి. నేను మిలిటరీ వంటవాడిగా పనిచేసి అంట్లు తవ్వలేక ఆ పని మానేశాను. అక్కడ ఉండగా అన్ని భాషలు మాట్లాడే సైనికులతో మాట్లాడడం కోసం భాషలన్నింటినీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను 14 భారతీయ భాషలను మాట్లాడగలను, 4 భాషలు రాయగలను. నీ పెళ్లి అవడానికి 1 వారం రోజుల ముందే అయ్యగారి దగ్గర పనిలో చేరాను. ఇది నా ఫ్లాష్ బ్యాక్. చాలా కాలం అయింది కదా, మర్చిపోయి ఉంటారేమో అని చెప్తున్నా. వెల్కమ్ ఇంగ్లీష్, ఏవా ఏవా మరాఠీ, దయచేయండి తెలుగు, వాంగు తమిళ్. అయ్యా అయ్యగారు ఎవరు వచ్చారో చూడండి. త్వరగా కానీ అమ్మాయి వచ్చేసింది. కమీన్ ఇంగ్లీషు. రండి. అయ్యా ఈమె అమ్మాయి గారు తెలుగు. యహీ హై ఆప్కి. చాలు అమ్మా. విఘ్నేశ్వరి మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా. అవును, నేనే విఘ్నేశ్వరిని పెదనాన్న. दिस इज योर रूम इंग्लिश, ये आपका कमरा है हिंदी, ये तिमचो रूम मराठी, ఇది ఉంగళ రూము తమిళ్, ఇది నిమ్మ రూము కన్నడ, ఇది మీ గది తెలుగు. అయ్యా తమరు గమనించారో లేదో కానీ అమ్మాయి గారు మెడలో మంగళసూత్రం వేసుకునే ఉన్నారు. నా తల్లి, చిన్నప్పుడు విసిరి కొట్టేశావు. వయసు వచ్చాక వీటి విలువ తెలుసుకుంటావు అనుకున్నాను. అదే జరిగిందన్నమాట. ఈ ముసలాడి మీద అంత కోపం ఎందుకమ్మా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందో తెలుసా? ముందు స్నానం చేసొస్తాను పెదనాన్న, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే కానీ అమ్మా. ఒరే చికమ్మక్క, ఆ, ముందు అమ్మాయికి స్నానం ఏర్పాట్లు చేయి.